ఈరోజు కంటక వాక్యం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. కీర్తనల గ్రంథము 105 అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, దావీదు భక్తుడు దేవునికి అతి ప్రియునిగాను హృదయానుసారుడుగాను మారుటకు కారణం ఆయన నిరంతరం దేవుణ్ణి వెదుకువాడై ఉండేవాడు. ఒక మనిషి దేవుని దృష్టికి ఎన్నిక లేనివానిగా ఉంటాడు. ఎందుకంటే నరుణ్ణి జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడని మనకు వాక్యం సెలవిస్తుంది. దేవుని దృష్టికి ఎన్నిక లేని దావీదు దేవునికి హృదయానుసారునిగా మారగలడం మన మనుషులందరికీ గొప్ప భాగ్యముగా ఎంచబడుతుంది. మనం ఈ లోక జ్ఞానాన్ని ఉపయోగించి అనేక ప్రయోగాలను చేస్తుంటాం. ఎంతో ఖర్చు చేసి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి మానవుని ఉనికిని వెదుకుటకు ప్రయాసపడుతుంటాము. అయితే అన్నిటికన్నా గొప్ప విషయం దేవుని హృదయంలో మనం స్థలాన్ని సంపాదించడమేనని మనం గుర్తుంచుకోవాలి. కొద్ది కాలమే ఉండు ఈ భూమిని గురించి తెలుసుకొనుటకు ఎంతగానో ప్రయాసపడుతున్న మనం యుగయుగాలు దేవునితో ఉండుటకు ఇంకెంత ప్రయాసపడువారమై ఉండాలి. భక్తుడు ఎందుకు నిత్యము ఆయన సన్నిధిని వెదకమంటున్నాడంటే, ఆదాము అవ్వలు చేసిన పాపం వలన దేవునికి దూరమైన మనము ఇప్పుడు దేవుని కృప వలన దేవుని సన్నిధికి దగ్గరవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని మాటలు ఈ విధముగా సెలవిస్తున్నాయి. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అని. ప్రియులారా, దేవుడు మన పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు. మన సృష్టికర్తను మనము వెదికి ఆయనను కనుగొని ఆయన బోధించిన మార్గంలో జీవిస్తూ ఆయన రాజ్యంలో ఆయనతో పాటుగా యుగయుగాలు ఉండాలని, ఆయన రాజ్యాన్ని ఏలుటకు ఆయనతో పాటుగా ఆయన సింహాసనంపై కూర్చోవాలని ఆయన మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. మానవులమైన మనకు ఇంతకన్నా విలువైన జీవితం మరొకటి ఉండదు. అందుకే పౌలు భక్తుడు ఈ లోకంలో తనకు కలిగిన సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని దేవుడిచ్చు నీతి కిరీటము కొరకై పరుగెత్తాడు. మరి ప్రతిదినం మనం ఏం వెతుకుతున్నామో మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందాం. దావీదు వలె ప్రతిదినం ఉదయాన్నే ఆయన సన్నిధిలో గడిపి ఆయనిచ్చు ఆశీర్వాదాలను మనం వెతుకుతున్నామా? మనకున్న శ్రమలలో దానియేలు వలె దేవుని సహాయాన్ని మనం వెదుకువారమై ఉన్నామా? పాపము చేయుటకు అవకాశం ఉన్నను దాని నుండి తప్పించుకొనుటకు యోసేపు వలె దారులను మనం వెదుకుచున్నామా? నశించు వారిని సహితం రక్షించగల శక్తి ప్రార్థనలో ఉందని తెలిసిన ఎస్తేరు వలె మనం దేవుని శక్తిని మన ప్రార్థనలో వెతుకుచున్నామా? మన జీవితం మన పితరుల వలె ధన్యమవుటకు మనం దేవుణ్ణి వెదుకువారమై ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదుకువారు ధన్యులు అని. ప్రియులారా, మనం ఈ లోకంలో ధనమును సంపాదించుటకు, పేరు ప్రతిష్టతలు సంపాదించుటకు, లేదా ప్రియురాలి మనసునో లేక ప్రియుడి మనసునో సంపాదించుటకు అనేక మార్గములను వెతుకుతూ ఉంటాము. అవి మనకు నిత్యము తోడై ఉండవని మనం గ్రహించాలి. అందుకే మనం దేవుడిచ్చు నిత్యరాజ్యము కొరకై ప్రతిక్షణం ఆయన సన్నిధిని వెదుకువారమై ఉండాలి. దేవుణ్ణి వెదుకువారు ఆయనను నిశ్చయముగా కనుగొని వారి హృదయాలను సంతోషంతో నింపుకుంటారు. సమరయ స్త్రీ ఎంతో ప్రయాసపడుతూ నెమ్మది లేకుండా ఉండేది. ఆమె యేసయ్య మాటలను విని రాబో మెస్సయ్య ఈయనే అని వెతికి తెలుసుకొని ఆమె హృదయాన్ని సంతోషంతో నింపుకుంది. అప్పటి వరకు ఆ స్త్రీ సంపాదించినదేదియూ ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. కానీ దేవుణ్ణి కనుగొనడం వలన నిత్యానందం ఆమె హృదయంలో కలిగింది. అలాగే ధనము కొరకై పరుగులు తీసిన జక్కయ్య ఆ ధనము వలన సంతోషాన్ని పొందుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే యేసయ్యను వెతికి కనుగొన్నాడో అప్పుడు అతని హృదయంలో చెప్పలేనంత సంతోషం కలిగింది. ప్రియులారా, మన ప్రయాస కూడా ఈ లోకజ్ఞానం సంపాదించుటకు గాని ఈ లోకమెప్పును సంపాదించుటకు గాని వెచ్చించకుండా దేవుని సన్నిధిని నిరంతరం వెదుకుటకు వెచ్చించు వారమై ఉందాం. ఆయన సన్నిధిని ప్రతిదినం వెతికి ఆయనతో ప్రతిక్షణం దావీదు వలె జీవించు వారమై ఉందాం. ఈ వాక్యము మనం ప్రతిక్షణం దేవునితో ఉండాలని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధి పొందుకొని వారమై ఉందాం. దేవుని హస్తం మనకు తోడయుండి నిత్యము సంతోషంతో మన హృదయాలను నింపునుగాక. ఆమెన్.